నమస్తే. తెలంగాణలో ఒక వింత ఘటన, షాకింగ్ ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒక షాకింగ్ సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రైతాంగం అంటే మనందరికీ తెలుసు. పొలాల్లో పని చేసుకునే వాళ్ళు, లేకపోతే వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకునేటువంటి అంతవరకే చూస్తాం. కానీ ఒక మెట్టు ఎక్కి మరీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుగా పోరాటం చేస్తున్నటువంటి ఒక రైతు గురించి ఖచ్చితంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక రైతు ఇవాళ మాకు రుణమాఫీ రాలేదంటూ ఇవాళ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. మరి ఎందుకు వేశారు, అసలు ఏం జరిగిందనేది ఒక్కసారి వారిని ఫోన్ కాల్ ద్వారా లైన్లో తీసుకుందాం, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. తర్వాత మనం డిస్కషన్ చేద్దాం, ప్రభుత్వం గురించి కావచ్చు, రుణమాఫీ గురించి కావచ్చు. సో ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో, హలో నరసింహారెడ్డి గారా? చెప్పండి. ఏంటి అసలు మీరు హైకోర్టులో పిటిషన్ వేశారు, మీకు రుణమాఫీ కాలేదంటూ ఒక రైతుగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? విషయం ఏదండి, నేను వచ్చేసి జంగారెడ్డిపల్లి గ్రామము. నా పేరు బద్దం నరసింహారెడ్డి. నేను అరూరు కెనరా బ్యాంక్ లో ప్రభుత్వం వ్యవసాయ లోన్ తీసుకున్నాను. వ్యవసాయ పంట లోన్ తీసుకున్నాను, 1,50,000 రూపాయలు. జీవో ప్రకారము మాఫ్ చేస్తున్నాము అని అందరికి చెప్పి ఉన్నారు. నేను చాలా సార్లు మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ కలిశాను, మరియు జిల్లా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కలిసాము. ఇప్పటివరకు 3 ఫేజెస్ అంటే 3 స్టేజెస్. నేను ప్రతిసారి మండలం పోయాను, నాకు ఇంకా రుణమాఫీ కాలేదు. ఎందుకు అంటే మీ పేరు ఇంకా రాలేదు చెప్పి ఉన్నారు. 4th స్టేజ్ లో మీ పేరు వచ్చింది, మీ రుణమాఫీ అర్హులు మీరు. కానీ మాకు యాప్ ఇవ్వలేదు గవర్నమెంట్. యాప్ ఇస్తే మీ కుటుంబ నిర్ధారణ చేస్తాము, కుటుంబంలో ఎంతమంది లోన్ తీసుకున్నారు అనేది ప్రభుత్వం యొక్క 2 లక్షలు దాటకూడదు అనేది ఆప్షన్ ఉంది. కాబట్టి మీ ఇంట్లో ఎంతమంది లోన్ తీసుకున్నారు ఏందనేది మీ ఇంటి నిర్ధారణ చేయాలి. కాబట్టి నిర్ధారణ చేసినాక మీరు ఎలిజిబుల్ ఉన్నారు, మీరు 1,50,000 మీది మాఫ్ చేస్తామని చెప్పి ఉన్నారు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్. కానీ అది యాప్ ఓపెన్ అయితే అది మేము ప్రభుత్వం మాకు నుంచి ఆజ్ఞ లేదు, ప్రభుత్వం యాప్ ఓపెన్ చేయలేదు, దానివల్ల మీరు చేయలేకపోతున్నాం అనేది వాళ్ళు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పుకున్నారండి. సో అటు విషయాన్ని నేను చాలా సార్లు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కలిశాను. వారు కూడా ఏం చెప్పలేకపోయినారు. కాబట్టి నేను ప్రభుత్వం ఆశించిన జీవో ఏంటంటే ఈక్వల్ జస్టిస్. కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం, కాబట్టి రాజ్యాంగ ధర్మాసనంలో ఏంటంటే న్యాయం జరుగుతుంది ఎవరికైనా, అది అందరికీ చట్ట సమానం ఉంటది. కాబట్టి నేను రాజ్యాంగ ధర్మాసనం తలుపు తట్టడం జరిగింది. నేను ఆఫీసర్స్ అందరికి లెటర్ ఇచ్చి ఉన్నాను, వారు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మీరు కొంచెం హైకోర్టు వారు ధర్మాసనం వారికి మీరు ఆర్టికల్ ప్రకారం పంపిస్తే వాళ్ళకు వచ్చేసి మాఫ్ చేస్తారు అనే ఉద్దేశంతో మాఫ్ చేయండి వేసి ఉన్నాము. నిన్న బెంచ్ మీదకి వచ్చింది WP నెంబర్ 24/2026. జడ్జి గారు గవర్నమెంట్ ప్లీడర్ అడిగి ఉన్నారు, ఏమండి మరి అప్లికేషన్ రైతు వేసి ఉన్నాడు, మీరు ఏం చెప్తారు అంటే, అమ్మా మేము ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాము, మాకు జవాబు వేయడానికి టైం కావాలి, ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే కూడా అతనికి రుణమాఫీ చేస్తాము. కాబట్టి మేము ప్రభుత్వంలో ఇన్స్ట్రక్షన్ తీసుకొని మేము ఇన్స్ట్రక్షన్ వేస్తామమ్మా, కౌంటర్ వేస్తామని చెప్పి ఉన్నారు. ఎలాగో ఈ మధ్య సెలవులు ఉన్నాయి కదా, సంక్రాంతి సెలవుల తర్వాత మేము జవాబు వేస్తామని చెప్పి ఉన్నారు. 3వ తారీఖు 2వ నెల 2026 వాయిదా ఇవ్వడం జరిగింది హైకోర్టు వారు ధర్మాసనం. అది సార్. అంటే ఏంటి అంటే ఒక రైతు అయి ఉండి అంటే చాలా మందికి ఇవాళ రుణమాఫీ కాని పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మీరు అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లా హైకోర్టులో పిటిషన్ వేసిన దాఖలాలు చూడలేదు. అసలు ఎందుకు వేయాలనిపించింది, అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటనుకోవచ్చు? జీవో ప్రకారం ఎవరికైనా ప్రతి రైతుకు హక్కు ఉందండి. అది ప్రభుత్వం కూడా అందరికి మాఫ్ చేస్తుంది, మాఫ్ చేసింది కూడా. ఇంతమంది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చేసి ఉన్నారు. కాబట్టి అది చేయలేదు. కాబట్టి నేను ప్రభుత్వానికి ఎప్పుడు తెలుస్తుంది, హైకోర్టు ధర్మాసనం ద్వారా వేస్తేనే రాజ్యాంగం సంబంధించిన కోర్టు, కాన్స్టిట్యూషన్ కోర్టు. కాబట్టి వారు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా లెటర్ పంపిస్తారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి అగ్రికల్చర్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కి పంపిస్తారు. కాబట్టి మీరు వారికి మీరు అడగండి అని చెప్పి వేయడం జరిగింది. ప్రభుత్వం తరఫుగా గవర్నమెంట్ జీపీ గారు రిప్రజెంట్ చేసి ఉన్నారు, వారు టైం తీసుకున్నారు.
నాకు ఇన్స్ట్రక్షన్స్ కు కౌంటర్ టైం కావాలి, ఉమ్. 15 రోజులు అని చెప్తే ప్రభుత్వం కోర్టు వారు ధర్మాసనం వాయిదా ఇచ్చింది. అంటే కానీ ప్రభుత్వం మాత్రం చెప్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, మేము ఆల్రెడీ రుణమాఫీ చేసేసినాం అందరికీ రైతులకు అంటా ఉన్నారు. కానీ మరి ఇవాళ ఇంతమంది సమస్యలతో ఉన్నారు, ఏం చెప్తారు? నేను ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే సాధారణ రైతులకు ఇంకా ఎవరికి మార్చకున్నా కానీ రుణమాఫీ చేస్తే మంచిగా ఉంటుంది. రైతులు చాలా బాధలో ఉన్నారు కాబట్టి నేను కూడా ఒక సాధారణ రైతునే కాబట్టి మాకు మాఫ్ చేయండి అని కోరుతున్నాను. ఎంత రుణం తీసుకున్నారు సార్ మీరు? ఎంత రుణము దానికి వడ్డీ? 1,50,000 రూపాయలు రుణం తీసుకున్నాను. 1,50,000 రుణం తీసుకున్నారు. అవునండి. ఓకే, చాలా మంది రైతులు ఉన్నట్టున్నారు, వారికి ఏం చెప్తారు? మీ సలహా సూచనలు ఏంటి? రైతులు కూడా వాళ్ళు తెలియపరచాలి. ఇప్పుడు ప్రభుత్వానికి తెలియదు ఎవరికి రుణం వచ్చింది, ఎవరికి మాఫీ అయింది లేదు, కొంత ప్రభుత్వానికి తెలియదు కాబట్టి ప్రతి రైతు కూడా కనెక్టెడ్ ఆఫీసర్స్ కి అగ్రికల్చర్ ఆఫీసర్ లెటర్ ద్వారా తెలియపరచాలి. అమ్మా నాకు రాలేదు, మీరు నా పేరును పరిగణన తీసుకోండి అని ప్రతి బాధితులైనా ప్రతి రైతు అయినా ప్రభుత్వ అధికారి తెలియపరచాలి రాతపూర్వకంగా. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు బ్యాంక్ లో ఉన్నటువంటి విషయాలు కొన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ తెలియకపోవచ్చు. వారికి తప్పు అనలేము కదా. మనము ఒక ఒక రైతుగా మనం తెలియపరచాలి మనకు జరిగినటువంటి నష్టం కానీ ఏ విషయమైనా కూడా. ఇప్పుడు నాకు రుణమాఫీ కాలేదు కాబట్టి ప్రభుత్వాన్ని తెలియపరిచిన నాకు ఇట్లా ఈ విధంగా ఈ రుణమాఫీ తీసుకున్నాను 1,50,000 రూపాయలు, నాకు రుణమాఫీ కాలేదు, నేను చాలా సార్లు వెళ్ళి ఉన్నాను, వచ్చి ఉన్నాను మీ దగ్గరికి, కాబట్టి మీరు నాకు చేయలేదు అని వారికి తెలియపరుస్తూ పై అధికారులు కూడా తెలియపరిచిన. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ కలెక్టర్ గారు కానీ జిల్లాలో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కలెక్టర్ గారు కాబట్టి వారు కూడా చెప్పినాము. రైతులందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉందంటారా అండి? ఏమండి? రైతులందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. రైతులందరూ కూడా వాళ్ళకి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళు రాతపూర్వకంగా తెలియపరచాలి ప్రభుత్వ అధికారులకు. అప్పుడు కానీ ప్రభుత్వం కూడా వారికి నిజంగా న్యాయం చేస్తుంది, చేయాలి కూడా. రాజ్యాంగం ప్రకారము జీవో ప్రకారము ప్రభుత్వం చేస్తుంది, మనం కూడా చెప్పాలి. రైట్. ఏం అప్పీల్ చేస్తున్నారు ముఖ్యమంత్రికి మీరు మీ తరపు నుంచి? నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే నాలాంటి బీద రైతులకు కానీ రుణమాఫీ కానీ వాళ్ళకు తక్షణం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే బ్రదర్. ఇది పరిస్థితి. రుణమాఫీ విషయంలో ఒక రైతు నరసింహారెడ్డి అని ఒక రైతు భువనగిరి జిల్లాకు చెందినటువంటి వెలుగొండ మండలం సంబంధించినటువంటి ఒక రైతు ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో క్లియర్గా వారు చెప్తా ఉన్నారు, 1,50,000 రుణం తీసుకున్నాం మేము, కానీ ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు మాకు. అనేక దఫాలుగా బ్యాంకుల చుట్టూ తిరిగాము, దాంతోపాటు కొంతమంది ఉన్నత అధికారులను కూడా అడిగే ప్రయత్నం చేశాము. సో ఇప్పటివరకు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఇప్పటివరకు కూడా రుణమాఫీ కాలేదు. ఖచ్చితంగా ఇది చట్టపరంగా వెళితేనే ప్రభుత్వానికి ఒక గుణపాఠంలా ఉంటుంది. సో తెలిసే ప్రయత్నం ఉంటుంది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం 2 లక్షల వరకు రుణమాఫీ చేసేసినామంటుంది. ఇలాంటి రైతులకు చాలామంది రైతులం ఉన్నాము, రుణమాఫీ కాని వాళ్ళము, దాదాపు 1,50,000 ఉన్న వాళ్ళవి కూడా కాలేదు. సో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలంటూ కూడా తను మరి హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. మరి చూడాలి, మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వస్తుందా, దీనిపైన ఎట్లాంటి రియాక్షన్ ఈయనుంది. నిజంగా ఇవాళ చెప్పాలనుకుంటే అప్రిషియేట్ చేయొచ్చు, తినని ఒప్పుకోవచ్చు. చాలా అంటే ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. ఎందుకంటే ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు ఉన్నాయి, దాంట్లో ముఖ్యంగా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా రైతు భరోసా విషయంలో కూడా ఇప్పటివరకు కొంతమందికి రాని పరిస్థితులు చూసాము. అదేవిధంగా బోనస్ విషయంలో కూడా అంటే వాళ్ళ ప్రభుత్వానికి ఖచ్చితంగా రైతుల నుంచి ఈ విధంగా ఒక నిరసన కావచ్చు, లేకపోతే ఈ విధంగా హైకోర్టులోనే చట్టరీత్యానే పోరాటం చేస్తే ఖచ్చితంగా బుద్ధి వస్తే అనే విధంగా ఇవాళ ఈ రైతుని చూసి తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నారు, ఇప్పటివరకు ప్రభుత్వం ఏదైతే 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఇట్లాంటివి ఏవైతే ఇచ్చిందో వాటిని అన్నిటిని కూడా ఒకసారి రీసాల్వ్ చేస్తూ ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాలు అమలు చేయాలంటూ ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి ప్రభుత్వం చేస్తామని చెప్పింది. మరి ఇప్పటివరకు కొన్ని చేసినటువంటి పరిస్థితులు, కొంతమంది రైతులకే చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవాళ ఈ విధంగా హైకోర్టులు మెట్లు ఎక్కుతా ఉంటే ఇంకా రానున్న రోజుల్లో కూడా రైతులు చైతన్యం కలిగితే వారు కూడా వచ్చే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి రైతులకు రుణమాఫీ చేస్తుందా, లేకపోతే ఇదే వేగరిగా ముందుకు వెళ్తుందా అనేది ఖచ్చితంగా చూడాలి. కానీ వీరు మాత్రం అప్పీల్ చేస్తూ ఉన్నారు, రుణమాఫీ చేయాల్సిందే, చేయకపోతే మేము ఎక్కడి దాకైనా పోతామంటూ కూడా రైతుల నుంచి ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. విడుదల శివతో ప్రభాకర్ రెడ్డి, హైదరాబాద్.